ముఖ్యమంత్రులు, మంత్రులు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కానీ లేదా కొన్ని పబ్లిక్ మీటింగ్స్ లో వాళ్ళు మాట్లాడే మైక్ పైన I&PR అని రాసుంటుంది. ఈ I&PR అంటే ఏంటో తెలుసా? I&PR అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ మీడియా సిస్టమ్స్ ని ఉపయోగించుకుని ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, వారి అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఉద్దేశించిన కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం చేస్తుంది. ఇది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. I&PR విభాగం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ చేసే కొన్ని ముఖ్యమైన పనులు ఏంటంటే ప్రెస్ మీట్స్ అరేంజ్ చేయడం, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, ఫొటోస్, వీడియోస్ తీయడం, మీడియా ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేయడం, ఇంకా దానిని మానిటర్ చేయడం లాంటి పనులు చేస్తుంది. పావురాలను పెంచుకోవడానికి, వాటితో సమయం గడపడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటే అది ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఈ మధ్య ఢిల్లీలో ఒక బాలుడు ఎక్కువ కాలం పావురాలతో గడపడం వల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి గురయ్యాడు. ఆ వ్యాధి పేరు బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్. ఇది పావురాల ఏకలు లేదా రెక్కల నుండి వచ్చే పార్టికల్స్ ని పీల్చడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. విపరీతమైన దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం లాంటివి దీని లక్షణాలు. సరైన ట్రీట్మెంట్ అందించకపోతే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే పావురాలతో ఎక్కువ సమయం గడపకూడదు. అలాగే మంచి వెంటిలేషన్ ఉండాలి. పావురాలు ఉన్న చోట పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కోడి ముందా, గుడ్డు ముందా? ఈ ప్రశ్న మీద చాలా డిబేట్స్ నడిచాయి. అయితే దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం థెరాపాడ్స్ అనబడే చిన్న డైనోసార్స్ నుండి పక్షులు ఇవాల్వ్ అయ్యాయి. సాధారణంగా రీప్రొడక్షన్ జరిగే ప్రాసెస్ లో 2 ఆర్గానిజమ్స్ నుండి వచ్చే DNA గుడ్డులోకి వెళ్తుంది. ఆ DNAలో మ్యూటేషన్స్ జరిగి కొన్ని మార్పులతో కొత్త జీవాలు పుట్టుకొచ్చేవి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. అలా కొన్ని వేల సంవత్సరాలుగా మ్యూటేషన్స్ జరిగి ఒకనాటికి అచ్చం ఇప్పుడున్న కోడి లాంటి ఒక జీవి పుట్టుకొచ్చింది. నిపుణులు దానికి ప్రోటో చికెన్ అని పేరు పెట్టారు. 2 ప్రోటో చికెన్స్ మధ్య మీటింగ్ జరగడం వల్ల వచ్చిన గుడ్డులో మ్యూటేషన్స్ జరిగి ఇప్పుడున్న మోడర్న్ చికెన్ పుట్టింది. ఇప్పుడు కోడి ముందా, గుడ్డు ముందా అని అడిగితే దానికి సమాధానం మనం ఆ గుడ్డుని ఏమని పిలుస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ గుడ్డుని ప్రోటో చికెన్ పెట్టింది కాబట్టి ప్రోటో ఎగ్ అని పిలిస్తే కోడి ముందు పుట్టిందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ గుడ్డుని ప్రోటో ఎగ్ కాకుండా చికెన్ ఎగ్ అని పిలిస్తే గుడ్డు ముందు పుట్టిందని చెప్పొచ్చు. అయితే అసలైన కోడి పుట్టడానికి కారణమైన జెనెటిక్ వేరియేషన్స్ అన్ని బర్డ్ పాపులేషన్ లోనే జరిగాయి కాబట్టి బయాలజిస్టులు గుడ్డే ముందొచ్చిందని చెప్తున్నారు.